టైట్లో ఉంటుంది ఇట్లా లోపల నుంచి వెళ్ళదు కదా. సో హియర్ యూ విల్ బి అటాచింగ్ హుక్ ఫస్ట్. బిఫోర్ దాట్ ఒక నిమిషం 1 2 3 4 5 6 ఇది వెల్క్రోని సింపుల్గా 2 సెంటీమీటర్ కట్ చేసుకొని సీ హియర్ ఇదే ఒకటి 4 సైడ్స్ పెట్టి స్టిచ్ చేశాడు. ఇక్కడ ఇది పెట్టి 4 సైడ్స్ మెషిన్ పైన, అట్లనే ఇక్కడ ఇది పెట్టి 4 సైడ్స్ మెషిన్ పైన స్టిచ్ చేస్తున్నాను. దట్ ఈస్ వెల్క్రో. ఓకే, అండ్ దెన్ మిగతా పార్ట్ని ఐఎమ్ డివైడింగ్ ఇట్ ఇంటూ 5 ఈక్వల్ పీసెస్. 1 మినిట్స్లో వచ్చారు సేమ్ అవి 5 మినిట్స్. Other than velcro 5. Okay, and here you need to stitch this hook. See hook here. You have 2 holes here, right? The 2 holes ni tag cheyandi. While tagging, make sure this thread is not visible towards the right side. Getting it? Andike we have folded it inside. Double fold తీసుకున్నాం కదా, so that కింద 2 layers కి మాత్రమే you are attaching this. You are tagging the hook. Okay, simply 2 folds ni tag. Okay, stitches అయితే thread should not be visible here. అండ్ ఈ 2 హోల్స్ ట్యాగ్ చేసినాక ఇక్కడ చిన్న నుంచి విల్ బి టేకింగ్ అవుట్ దిస్ నీడిల్ అండ్ యూ హ్యావ్ టు ట్యాగ్ ద బిహైండ్ పార్ట్ ఆఫ్ యువర్ హుక్. ఇట్లా ఓకే, అర్థమవుతుందా? ఒక 2-3 టైమ్స్ ట్యాగ్ చేస్తే చాలు. ఓకే, అండ్ దెన్ ఫైనల్లీ గివ్ ఎ నాట్ ఆన్ దిస్ సైడ్. ఇట్లా పెట్టి this is your hook. ఓకే, హుక్ ఇక్కడ అయింది కదా, అండ్ ఐ ఇట్లా ఇక్కడ వస్తుంది. ఐకి మళ్ళీ సేమ్ ఈ 2 ఉన్నాయి కదా, 2 హోల్స్ని ట్యాగ్ చేసేయండి. దీనికి ఎట్లా ట్యాగ్ చేస్తారు అట్లనే ఈ 2 హోల్స్కి ట్యాగ్ ఇది తీసుకుంటాం. ఓకే, 0.5 సెంటీమీటర్ డిస్టెన్స్లో వన్స్ అండ్ ట్వైస్ 2 టైమ్స్ తీసుకోండి. ఓకే, కొంచెం లూజ్. Then now see, insert the needle from back side, launch it easy. See, pull this knot towards its edge. అర్థమవుతుందా? ఇట్లా మరీ టైట్ చేయొద్దు, మరీ టైట్ చేసినా ఎక్కువ అయిపోతుంది. కొంచెం స్ట్రైట్గా పుల్ చేయాలి. ఓకే, ఇట్లా ఎండింగ్ వర్క్. దిస్ ఈస్ కాల్డ్ అస్ థ్రెడ్ లూప్. అట్లా ఎండింగ్ వర్క్ చేసేస్తాం. ఇది ఒక 0.5 ఉంటే చాలు, ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఓకే, అండ్ అయిపోయినాక ఇన్సర్ట్ ద నీడిల్ ఇంటూ ద బ్యాక్ సైడ్ అండ్ ఇక్కడ నాట్. ఓకే, దిస్ ఇస్ థ్రెడ్. ఓకే, ఇక్కడ హుక్ వేస్తారు సేమ్ ఇందాక, ఇక్కడ మెటల్ అయ్యి. ఓకే, నెక్స్ట్ థర్డ్ది బటన్ అండ్ బటన్ హోల్. సి బటన్ అండ్ బటన్ హోల్ వచ్చేప్పుడు బటన్ విల్ బి టువర్డ్స్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, బటన్ హోల్ విల్ బి ఆన్ టాప్. ఓకే, సో బటన్ వేసేటప్పుడు అగైన్ సీ హియర్ యూ హ్యావ్ 4 హోల్స్ హియర్, రైట్? సో యూ విల్ బి సింప్లీ ట్యాకింగ్ ఆల్ ద 4 హోల్స్. అదే నాట్ ఇంకొక కొంచెం థ్రెడ్ రెడీ చేసి పెట్టాం. See here, insert the needle from back side. Okay, itla 2 holes ni okasari tag. That's it. Okay, see
దీన్ని ఒక 2-3 టైమ్స్ దాన్ని ఒక 2 టైమ్స్ స్టార్ట్ చేసి సరిపోతుంది. ఓకే, ఈ 2 హోల్స్ ఇట్లానే ఈ 2 హోల్స్. డన్. దీన్ని ఒక 2-3 టైమ్స్ దాన్ని ఒక 2-3 టైమ్స్ చేసేసి బ్యాక్లో నాట్. డన్. ఇది బటన్. ఓకే, నా దిస్ సైడ్ యు ఆర్ గోయింగ్ టు స్టిచ్ బటన్ హోల్. బటన్ హోల్ చేసేటప్పుడు ఇది రైట్ సైడ్ కదా, దీనిపైన ఎగ్జాక్ట్లీ దీనిపైన అరౌండ్ ఒక 1 సెంటీమీటర్ లైన్ వేస్తుంది బటన్ హోల్ కోసం. ఓకే, అండ్ దీన్ని ఎగ్జాక్ట్లీ సెంటర్లో పట్టుకొని కట్ చేయండి. 1 సెంటీమీటరే, ఇంకా అంతకంటే ఎక్కువ వద్దు. తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ చేయొద్దు. ఓకే, ఇట్లా కట్ చేస్తారు. ఓకే, ఇట్లా కట్ చేశారు కదా. కట్ చేశాక ఇప్పుడు ఇది మొత్తం ఓపెన్ అయింది కదా, ఈ మొత్తం ఓపెన్ అయిన దాన్ని యు ఆర్ గోయింగ్ టు స్టిచ్. ఎంబ్రాయిడరీ స్టార్ట్ అయిందా? ఓకే, ఎంబ్రాయిడరీలో ఇలా హ్యావ్ బటన్ హోల్ స్టిచ్ అని ఒకటి ఉంటుంది. సేమ్ ప్రాసెస్. హియర్ ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తారు కదా, చాలా దగ్గరికి తీసుకుని ఇట్లా ఇన్సర్ట్ చేసి నాట్ ఫామ్ చేయాలి. ఇట్లా తెలుస్తుందా? ఓకే, ఫుల్ ఇట్ టైట్, మరీ టైట్ కాదు, స్లైట్ టైట్. ఓకే, అగైన్ దాని పక్కనే మళ్ళీ ఈక్వల్ ఇంటర్వెల్స్లో తీసుకుంటే నీట్గా వస్తుంది. ఓకే, సేమ్ దీన్ని బటన్ హోల్ స్టిచ్ అంటారు. ఎంబ్రాయిడరీలో కూడా చేస్తారు. ఓకే, ఇట్లా మొత్తం ఆ రౌండ్ అంతా ఇట్లానే చేసేది. దగ్గర తీసుకుంటే నీట్గా వస్తుంది. ఓకే, ఇలా మొత్తం రౌండ్ అంతా వేస్తారు. అర్థమైందా? మొత్తం 4 లేయర్స్ ఉంటాయి లోపల. 4 లేయర్స్ 6 లేయర్స్ ఉంటాయి. ఆ 6 లేయర్స్ని కలుపుతూ చేయాలి స్టిచ్ చేసేప్పుడు. ఇంకో ఇట్లా తెలుస్తుందా? కింద ఫ్యాబ్రిక్ లేయర్స్ని వదిలేయకండి, మొత్తం కింద నుంచి పట్టుకోవాలి. ఇంకో తెలుస్తుందా? ఇట్లా. నాకు ఇంకా అంతకంటే కనబడట్లేదు, ఆపేస్తా. ఇది మళ్ళీ చూసుకో. ఓకే, మొత్తం ఈ రౌండ్ అంతా వేసి వెనకాల నాట్. ఇందాక దీనికి ఎలా చూపించి అలానే నాట్ వేయాలి. అర్థమైందా? బటన్ హోల్ డన్. ఇక్కడే వదిలేస్తా, చూసుకో. నెక్స్ట్ ప్యాంట్ హుక్ అండ్ ఐ. సేమ్ దీనికి యూ హ్యావ్ 3 హోల్స్ రైట్. 1 2 3. ఈ 3 హోల్స్ని ఇక్కడ పెట్టి ట్యాక్ చేసేస్తారు. అండ్ అయ్యేది ఇది ఇక్కడ. ఈ 2 హోల్స్ని సేమ్ ఇట్లా దీన్ని ఎట్లా ట్యాక్ చేస్తాం అలానే. మెయిన్ ఫ్యాబ్రిక్ ఇక్కడ చేసేటప్పుడు మాత్రం మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు కనిపించొద్దు, దీనికి వెనకాల కనిపించినా పర్వాలేదు. ప్యాంట్ హుక్ అండ్ ఐ డన్. ఇన్ ద సేమ్ వే స్నాప్ బటన్కి యూ హ్యావ్ 4 హోల్స్. ఇది ఎటువైపు పెట్టినా పర్వాలేదు, ఇక్కడ అండ్ ఇక్కడ 4 హోల్స్ని ట్యాక్ చేస్తారు. ఇక్కడ కూడా 4 హోల్స్ని ట్యాక్ చేస్తారు. ఇది కూడా చేసేటప్పుడు సీదా వైపు కనిపించొద్దు, ఇటువైపు కనిపించినా పర్వాలేదు. గాట్ ఇట్? సో మొత్తం 1 2 3 4 5 6. ఓకే, ఇదంతా హ్యాండ్ ఇంట్లో చేసుకోండి, ఇక్కడ టైం వేస్ట్ చేయదు. ఓకే, చేసుకోగలుగుతారు కదా. హుక్ అండ్ థ్రెడ్